హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్యూటోరియల్. ఇది ట్యూటోరియల్ 10 అనమాట. సో ప్రివ్యూ 1 చూడండి. ప్రివ్యూ 1 సెట్టింగ్స్ చూడండి గైస్. ముందుగా మనం ఒక రెక్టాంగిల్ యాడ్ చేసుకుందాం. దీని స్ట్రెచ్ టు కాంపోజిషన్ ఏరియా చేద్దాం. దీని కలర్ మార్చండి ఒక మంచి కలర్కి. సో నేను ప్రివ్యూలో చూపించినట్టుగా సేమ్ కలర్ యాడ్ చేస్తా. నెక్స్ట్ మనం ఏదో ఒక ఇమేజ్, మీకు ప్రివ్యూ 1లో చూసినట్టు ఏదో ఒక ఇమేజ్ కావాలంటే యాడ్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మోన్ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసుకుని ఎఫెక్ట్ క్లిక్ చేసుకుని యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇప్పుడు మనకు కావాల్సిన ఎఫెక్ట్ బెండ్ అన్నమాట. ఓన్లీ బెండ్ ఒకటి యూస్ చేస్తే సరిపోతుంది. సో దీనికి మనం కీ ఫ్రేమ్స్ పెట్టుకుందాం. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఒకటి అండ్ ఎండింగ్ దగ్గర ఒకటి. స్టార్టింగ్ దగ్గరది ఏమీ చేంజ్ చేయకండి, ఎండింగ్ దగ్గరది మాత్రం మీకు సెట్ అయ్యే విధంగా చేసుకోండి. సో నేనైతే 15.6 or 15.7 గ్రాఫ్ చేస్తా. దీనికి మళ్ళీ మనం గ్రాఫ్స్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ కనిపిస్తున్నాయిగా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక ట్యూటోరియల్లో ఈ ఎఫెక్ట్స్ చూపించా, ఈ గ్రాఫ్స్ చూపించా. మనం ఇప్పుడు యూస్ చేయబోతుంది సెకండ్ అనమాట. దాంట్లో సెకండ్ది క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ఈ గ్రాఫ్. ఈ గ్రాఫ్ని కరెక్ట్గా నేను చెప్పినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు ఆ ఎఫెక్ట్ని చూస్ చేయొచ్చు అనమాట. సో చూసారుగా, అంతే గైస్. ప్రివ్యూ 2 చూడండి. ఇప్పుడు ప్రివ్యూ 2 చూసారు కదా. ఇప్పుడు మనం సేమ్ ఇమేజ్కి అయితే చేద్దాం. మీరు నచ్చిన ఇమేజెస్ చేసుకోవచ్చు ఆర్ ఎనీ ఐకాన్స్కైనా చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఈ లేయర్ని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ అనమాట, బెండే. కానీ ఇక్కడ లాస్ట్ టైం మనం యాంగిల్లో కీ ఫ్రేమ్ సెట్ చేసాం, కానీ ఈసారి స్టార్ట్లో సెట్ చేస్తాం అనమాట. సో ఇది -2.5కే పెట్టేసుకోండి స్టార్టింగే. మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో స్టార్ట్లో కీ ఫ్రేమ్, ఎండింగ్లో కీ ఫ్రేమ్ పెట్టుకొని ఎండింగ్ది 100% చేసేయండి. సో అంతే గైస్. ప్రివ్యూ 3 చూడండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్ అయితే చూద్దాం. ముందుగా లేయర్ని క్లిక్ చేసుకొని బెండ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ యాంగిల్ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్. ఎండింగ్ది 14 or 15 మధ్యలో సెట్ చేసుకోండి. ఇక్కడ గ్రాఫ్ ఏమో ఇలా నేను చూపించిన విధంగా సెట్ చేసుకోండి కిందది. అంతే గైస్. ప్రివ్యూ 4 చూసారు కదా. ఇప్పుడు సెట్టింగ్స్ అయితే చూద్దాం. ముందుగా లేయర్ క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ అసిస్ట్ అని సెట్ చేయండి. అసిస్ట్ ఇదే. సో చేసుకున్నాక స్టార్టింగ్ కీ ఫ్రేమ్, ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ దేనికైనా. సో స్టార్టింగ్ 100% ఉంది కదా, 105కి చేంజ్ చేయండి. ఆర్ ఇక్కడ ఇచ్చేసుకుందాం మనం. ఓకే, దీనికి గ్రాఫ్ యాడ్ చేసుకుందాం. సెకండ్ది, థర్డ్ది. అంతే గైస్.